హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు ఒక ప్రొసీజర్ చూద్దాము. సో ఈ బేబీ వచ్చేసి బయట నుంచి రెఫర్ అయింది. సో బేబీ ట్విన్స్, ఒక ట్విన్ అయితే బాగుంది, ఇంకో ట్విన్ రెసిస్ట్రేషన్ చేసేటప్పుడు క్రై లేదని. సో బేబీకి అయితే సిపిఆర్ చేశారు. సో యాంగో అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చినట్టున్నారు. సో న్యూమోథొరాక్స్ అనేది డెవలప్ అయింది బేబీకి. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంటిబేట్ చేసాము. ఇంటిబేట్ చేశాక సాచురేషన్ డ్రాప్ అవుతూ ఉంది. సో చూస్తే ఎక్స్రేలో మొత్తము రైట్ అప్పర్లో మొత్తం లైక్ న్యూమోథొరాక్స్ డెవలప్ అయిపోయింది. సో ఇమీడియట్గా బేబీకి అయితే మనం ఎమర్జెన్సీ కండిషన్ అది. సో దాన్ని అయితే మనం చెస్ట్ ట్యూబ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో లేకపోతే బేబీ అయితే డిటరేట్ అవుతుంది, ప్లస్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకే నేను ప్రొసీజర్. సో దీన్ని ఐసీడీ అంటాము. అంటే మనం ఫస్ట్ బేబీ ఎక్కడైతే ఎయిర్ అనేది ఉందో సో దాన్ని తగ్గట్టుగా మనం 15% స్పేస్ దగ్గర ఫస్ట్ దాన్ని స్టెరైల్గా దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక లైక్ అనస్థీషియా ఇవ్వాలి లైట్గా, లైక్ 5th rib పైన. సో మనం లింగోకైన్తో మనం లైక్ సూపర్ఫిషియల్ లైక్ కొద్దిగా మజిల్కి ఇన్సర్ట్ చేసుకొని మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక మనం దాన్ని ఒక 0.5 సెంటీమీటర్తో లైక్ ఒక ఇన్సెషన్ ఇచ్చుకోవాలి 5th అప్పర్ రిబ్ పైన ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర. సో ఇచ్చిన తర్వాత జెంటిల్గా దాన్ని మనము మస్కిట్స్ ద్వారా ఓపెన్ చేసుకుంటూ దాన్ని ఓపెన్ చేస్తూ ఉండాలి. సో వన్స్ అది ఎక్కడైతే మనకి మజిల్ అంటే మనం డివైడ్ చేస్తామో కొద్దిగా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అక్కడైతే మనము ఆల్రెడీ ప్రీ ప్లాన్గా మనం ఏదైతే మనం పెట్టుకున్నామో ఈటీ ట్యూబ్ అనేది జస్ట్ మనం ఒక 1 సెంటీమీటర్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక మనకి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో దానికి మనము ఆల్రెడీ మనం ప్లాన్గా మనం ఏదైతే మనం పెట్టుకున్నామో లైక్ అండర్ వాటర్ సీల్డ్, సో దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తామో ఎయిర్ బబుల్స్ అనేది మనకి కింద కన్వర్టెడ్ అవుతుంది. సో ఎయిర్ బబుల్స్ ఎందుకు వస్తాయంటే లోపల ఎయిర్ ఉంటుంది కదా. సో ఎయిర్ అయితే మనకి అది ట్రావెల్ అవుతుంది కాలం అనేది. సో మనకి వాటర్ బాటిల్లో మనం కింద పెట్టుకో ఉంటాము. సో ఆ ఎయిర్ బబుల్స్ అనేది మన కింద మనకి కనబడుతూ ఉంటుంది. సో వన్స్ ఆ ఎయిర్ కాలం అనేది మూవ్ అవుతుంది అంటే ఎయిర్ అనేది మొత్తం ఎస్కేప్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇది మనం కన్ఫర్మేషన్ అనమాట. సో ఇది చేయకపోతే బేబీ చాలా బ్యాడ్ అయిపోతుంది, డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది కండిషన్ ఆఫ్టర్ ప్రొసీజర్ తర్వాత. సో బేబీ అయితే ఎక్స్రే కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. లైక్ వెంటిలేషన్లో కూడా మనం ప్రెషర్స్ కొంచెం తగ్గించుకోవాలి. సో తగ్గించుకున్న కండిషన్ ఇది. సో బేబీ అయితే ఎక్స్రే చూస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా మనకి ఆ ఎయిర్ అంతా ఎస్కేప్ అయిపోయింది. సో ఆఫ్టర్ 1 day తర్వాత 24 hours తర్వాత బేబీ కండిషన్ ఇది ట్యూబ్ తీసేసాక బేబీ అయితే హ్యూమన్గా స్టేబుల్ అయ్యింది. సో ఎక్స్రేస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో సాచురేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, 97-96 వస్తుంది.